లైవ్ షో. పద్మ గారు, మనం ఇందాక అనుకున్నట్టుగా అధికార పక్షం వైపు జనరల్ గా చేరికలు జరుగుతాయి, కానీ ప్రధాన ప్రతిపక్షంలో ఈ మధ్య జరుగుతున్న చేరికల్ని ఏ రకంగా చూడాలి? రెండోది, మీరు యువభేరితోటి ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ల ద్వారా అదే యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. రెండు గురించి చెప్పండి. అదే కంటిన్యూషన్. ఇందాక మిత్రులు శైలజానాథ్ గారు, అదేవిధంగా రామయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మారలేదని నేను ఏదో చెప్పినట్టుగా కొంచెం సరే ఏదైనప్పటికీ కూడా నేను మరొకసారి స్పష్టంగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల పార్టీ ఓడిపోలేదు, అది ఒక ప్రచారము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ మారినందువల్ల విజయ అవకాశాలు మెరుగవుతున్నాయి అనేటటువంటి దృష్టితో చూడవద్దు అనేటువంటి మార్చాల్సినటువంటి విషయాలు ఆయన మార్చుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణం కాదు, ఒక్కడికి వ్యతిరేకంగా అనేక శక్తులు కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం కూడా కూటమిగా పనిచేశారు, వ్యతిరేకంగా పనిచేశారు. మోడీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా అనేక అబద్ధం, చివరకు ప్రజలను కూడా మోసం చేస్తూ అనేక హామీలు ఇచ్చారు. మోసం చేస్తూ ఇచ్చినటువంటి హామీలు ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే అది మరింత అనుకూలంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ కలిసి రావడం ఇప్పుడు సమస్య కాదండి. అది కాంగ్రెస్ పార్టీతో కలుస్తామనేటటువంటిది అది అసలు జరగనటువంటి పని. కాబట్టి ఇవాళ చర్చించాల్సినటువంటి విషయం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి సంబంధించినటువంటిది ఎంత ప్రచారం చేశారనేటటువంటి దానికి నేను కోట్ చేస్తున్నా. ఇంకోటి, నిరుద్యోగ భృతి అనేటటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ఆయన మాట్లాడింది ఏంటి? 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము, ఈ ఉద్యోగం వచ్చేదాకా కూడా ఉద్యోగం ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. వచ్చేంత వరకు ఇస్తామని చెప్పింది మీరే కదా. మీరు చెప్తేనే అడుగుతారు ఎవరైనా. చెప్పండి, ఎవరైనా ఎందుకు అడుగుతారండి? కాపులేని ఎందుకు అడుగుతారు? మీరు చెప్పారు కాబట్టి, ఊరూరా తిరిగి రిజర్వేషన్స్ అని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నారు. అది ప్రజలను మోసం చేస్తూ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కారణం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆయన ఏదో ఇప్పుడు మారిపోయాడు అనేటటువంటి ఆ ప్రచారం గురించి మాత్రమే నేను మాట్లాడాను. ఇక సరే, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నిన్న ప్రత్యేక హోదా మీద పెట్టారు ట్వీట్. అదే ఇప్పుడు కొత్త చూస్తున్నాం, చక్కగా ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసేటటువంటి యుగం వచ్చింది అనేటటువంటి నాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ ట్వీట్లు చేసుకునేటటువంటి రాజకీయాలు కొత్తగా చూస్తున్నాం. సరే, ఓకే, దీని మీద నేను కామెంట్ చేసేది ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రజలు రియాక్ట్ అవుతారు కదా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. నేను అంటున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఊరూరా తిరిగి బాబు గారి మీద, మోడీ గారి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అని చెప్పి ఆయన ప్రచారం చేశారు. ఇవాళ వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారనేటటువంటి రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి విషయం. దీని మీద ఆయన తిరిగినవాడు నువ్వు అయినప్పుడు నేను ఆ రోజు నేను పొరపాటు చేశాను, వీళ్ళని పొరపాటుగా అర్థం చేసుకున్నానని అన్న చెప్పాలి. ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేసుకుంటూ ఉంటే అదే ఇద్దరు గురించి ఆయన మాట్లాడాలి, మోడీ గురించి మాట్లాడాలి, బాబు గారి గురించి మాట్లాడాలి. ఇద్దరు తరపున ఆయన ప్రచారం చేశాడు కనుక భవిష్యత్తు చూద్దాం ఆయన ఏ వైఖరి. మీరు ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ పలు అంశాలు తీసుకున్న వారు రోజుకు ఒక అంశం మీద ట్వీట్ చేయడాన్ని, మరి పద్మ గారి ఇంట్లో కూర్చొని కూడా రాజకీయాలు చేయొచ్చా అని కామెంట్ చేశారు. ఎట్లా చూస్తున్నారు? ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపైన స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అప్పుడే ప్రజల ఆదరణ పొందగలరు. సరే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నికల్లో పోటీ చేయలేదు, బీజేపీ టీడీపీ కాంబినేషన్ను గత ఎన్నికల్లో సమర్థించారు. అయినప్పటికీ తన మీద బాధ్యత ఉంటుంది. ప్రజలను ఓట్లేయమని, ఆ కూటమిని గెలిపించమని అడిగాడు. కాబట్టి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే అడిగే హక్కు ఆయనకు కూడా ఉంటుంది. లేకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఆయన అప్పుడప్పుడు వచ్చి కొన్ని సమావేశాలు, సభలు పెట్టి అడగడం ఒకటైతే, ఈరోజు సోషల్ మీడియాను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రధానమంత్రి గారు మొదలుకొని చాలామంది ఈరోజు అదే మార్గాన్ని చూస్తున్నారు. పత్రికా ముఖంగా వచ్చి పత్రికల వాళ్ళని, మీడియా వాళ్ళని ఫేస్ చేసి విమర్శలు, వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం లేకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఒక ట్విట్టర్ రూపంలో పంపించేయడం. మోడీ గారు చేస్తున్న పని కూడా అదే. ప్రధానమంత్రిగా ఉండి కూడా కడకు పార్లమెంటుకు కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది ఆ మాధ్యమాన్ని ఎంచుకోవడాన్ని మనం అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆయన ప్రస్తావిస్తున్నటువంటి అంశాలుగా వస్తే, మొన్న వచ్చినటువంటి అంశం అది ఇప్పుడు అప్రస్తుతం, ఒక విధంగా పక్కన పడిపోయినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళా దాన్ని అనేటువంటిది. కానీ ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది అది ఒక సమస్య, లివింగ్ ఇష్యూ. అది కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో తెలుగు ప్రజల్ని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దగా చేసిందనేటువంటి భావన ప్రజల్లో గాఢంగా ఉన్నది. అది రాబోయే ఎన్నికల్లో కూడా ఒక సమస్యగానే మారుతుంది. అదే అంశమే జగన్మోహన్ రెడ్డి గారు యువభేరి పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంతకన్నా గొప్ప ప్యాకేజీ మనకు సహాయం మేలు జరుగుతుంది కాబట్టి అది ఒప్పుకున్నాం అని చెప్తుంది. అంటే వీరు ఇప్పుడు స్పందించడం వల్ల, ట్వీట్ల వల్ల ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా? కేవలం చర్చకు మాత్రం? నేను అదే అంటున్నా, వచ్చే ఎన్నికల్లో కూడా ఇది ఎన్నికల ఎజెండాగా మారుతుంది.
ఎందుకంటే ఆ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినటువంటిది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైపోతా ఉంది. ఆ ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పినటువంటి రాజ్యసభలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోవడం అనేటువంటిది వాగ్దాన భంగం, అది ఇష్యూగానే ఉంటుంది. దాన్ని లైవ్లో పెట్టడం అనేటువంటి దానికి ఈయన ట్రీట్ కూడా ఉపయోగపడుతుంది. ఈయన ఈరోజు చెబుతున్నది ఏంటి, వాస్తవం కూడా అది. ఇవాళ ఏముంది ఆ ప్యాకేజీలో, అసలు ప్యాకేజే కాదు. ప్యాకేజీ అనే మాట కేంద్ర ఆర్థిక మంత్రి కూడా వాడలేదు. మిగిలినటువంటి బీజేపీ నాయకులు, మిగిలినటువంటి వాళ్ళు టీడీపీ నాయకులు వాడుకోవడం తప్ప ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది దాన్ని ఇవ్వకుండా చేసింది దగానే. దాంట్లో రెండో మాటకు స్థానం లేదు. ఇది ప్యాకేజీ కాదు అసలు. బీజేపీతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందా? ఈ రోజు వాగ్దానాన్ని అమలు చేయకపోవడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది, అది దగా. వీళ్ళు దాంట్లో భాగస్వాములే కేంద్ర ప్రభుత్వంలో. ఈ రోజు గట్టిగా అడిగి ప్రత్యేక తరగతి హోదా మాకు కావాలి అని అనకుండా ఇచ్చింది ఏమీ లేకపోయినప్పటికీ దాన్ని ఒక ప్రత్యేక ప్యాకేజీ దానికంటే గొప్పదాన్ని ప్రచారం చేసుకోవడం వీళ్ళ యొక్క వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. రామయ్య గారు సిద్ధంగా ఉన్నారా బాధ్యత తీసుకోవడానికి? రిషి ఒక నిమిషం ఇవ్వాలి. రిషి చెప్పండి. కూడా రిషి ప్రత్యేక హోదా రావటం రాష్ట్రానికి శుభదాయకమన్న ఆలోచన నుంచి మేము బయటపడలేదండి. కాకపోతే రాష్ట్రాభివృద్ధి జరగాలి, చాలా ఛాలెంజ్లు మనకు ముందున్నాయి. ముందు ఈ ప్యాకేజ్తో మన రాష్ట్ర పనులు చేసుకుంటూ ముందుకెళ్దాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రత్యేక హోదాని విడనాడిందని కానీ వదిలేసామని కాదండి. అవసరం వచ్చినప్పుడు మరలా మేము మా పంజాబ్ విప్పుతాం, మా నోరు విప్పుతాం, మా ఒత్తిడి చేస్తాం. ప్రత్యేక హోదాని మేము వదిలే క్వశ్చన్ లేదు బ్రదర్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ రోజున అట్లని చెప్పి పోరాటం అది వచ్చేంత వరకు ఈ రోజున జరగవలసిన పనులు ఆపుకోవటం కూడా మాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక తెలివైన పొలిటీషియన్, ఒక సీజన్డ్ పొలిటీషియన్ ఎలా చేస్తాడో అలా చేస్తున్నామండి. ఏమన్నారు రిషి గారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలతో ఏకీభవించటం ఇదని కాదు. ఆయన మాతో సన్నిహితంగా ఉంటున్నారు, మేము చేసే పనులు సమర్థిస్తున్న మాట కరెక్టే. అంత మాత్రం చేత ఆయన వ్యాఖ్యలన్నింటినీ మేము సమర్థించవలసిన అవసరం లేదండి. అతను ఈ రోజున ప్రభుత్వం మా నడవడిక మీద ఎక్కడన్నా తప్పటడుగు వేస్తే మేము తప్పటడుగు వేసినప్పుడు ఆయన చెప్పొచ్చు మీరు తప్పటడుగు వేస్తున్నారండి. ఈ సమస్యకు వచ్చినప్పుడు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఆయన కరెక్ట్ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, బీజేపీని అడుగుతున్నారు కనుక వాళ్ళు సమాధానం చెబుతారు. అంటే అందులో మీరు కూడా ఎన్డీఏలో మీరు భాగస్వామిగా ఉన్నారు. రెండోది హామీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద లేదా? సరే ఆయన ప్రశ్నించకపోయినా ఒకటి బీజేపీని స్ట్రైట్ గా ఆయన టార్గెట్ చేస్తూ అడుగుతున్నారు. సో ఎస్ఆర్ నో ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తారా లేదా? తప్పకుండా రాష్ట్రానికి హోదా కావాల్సిందే, రాష్ట్రానికి హోదా కావాల్సిందే. దానికోసం ఫైట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంటే చూస్తూ ఊరుకోమండి. ఈ రోజున ప్యాకేజ్ ఎందుకు వై వీ హావ్ యాక్సెప్టెడ్ ప్యాకేజ్? ఈ రోజున రాష్ట్రం నడవాలి, రాష్ట్రం ముందు పెను సవాళ్లు ఉన్నాయి. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్ర బండి నడుస్తుంది. ఈ బండిని పట్టాలు ఎక్కించవలసిన బాధ్యత ప్రజలు మాకు ఇచ్చారు. కంటి తుడుపు మాత్రమే రిషి గారు అసలు నా మాట జనాల్లోకి వెళ్ళనివ్వట్లేదు. మీరు నా మాట, నా వాయిస్ ని ఎందుకో నాకు గొంతు నొక్కుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనండి, ఎందుకంటే మీకు మాకేదో కొంచెం నేను బయట ఉన్నాను కదా, కొంచెం ఇదిగా ఉన్నాను. నేనేమంటున్నాం ఈ రోజున వై వీ హావ్ యాక్సెప్టెడ్ ప్యాకేజ్. రాష్ట్రం నడవాలండి. రాష్ట్రం ఉంది. ఇప్పుడు రింగ్ రోడ్లు వేసుకున్న ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, 7 రహదారులు పెట్టాము ఈ రోజున ఇంపార్టెంట్ సిటీస్ అన్నిటికీ. ఇవన్నీ నడవాల్సింది. టెంపరీ మనం తాత్కాలిక సెక్రటేరియట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. పర్మనెంట్ సెక్రటేరియట్ మనం కట్టుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆకర్షించే అమరావతి నగరాన్ని నిర్మించాలా, ఆ బాధ్యతలన్నీ మా మీద ఉన్నాయి కనుక వీ హావ్ యాక్సెప్టెడ్ ప్యాకేజ్. నడుస్తూ ఉంది, బండి సజావుగా సాగుతుంది. భవిష్యత్తులో కూడా హోదా కావాలంటే కావాలని అడిగే వాళ్ళ మేమే ముందుంటాం బ్రదర్. రైట్. శైలజనాథ్ గారు, వాట్స్ యువర్ రెస్పాన్స్? రిషి, నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు పద్మా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని 3 సార్లు వాడారు. రాజకీయాలు అనేది వ్యక్తుల యొక్క ప్రయోజనాలతో ముడిపడి ఉండవు, అది ఒక భాగం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశంలో ఉన్న ఒక అసహనం కానీ, ప్రజల మధ్య విభేదాలు కానీ, రాష్ట్రాల మధ్య సమస్యలు కానీ, కనుక ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఊరికేదో ఒక ఆవేశంలోనో అట్లా చూస్తే దానికి అర్థం కాదు.
దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నో కాంగ్రెస్ పార్టీ, అసలుకి ఈ దేశం ఇంత ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఈ రోజున 2.5 yearsలో ఎంత అతలాకుతలమైందో మీకు తెలియదేం కాదు. సరే, మీరు ఎంత మాట్లాడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక సంఘటన లేకపోతే ఒక రోజు చూసే ప్రయత్నం మానేయమని నా కోరిక. ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం ఓవరాల్ గా మొత్తం అసలు ఎందుకండి ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన మా పరిపాలనతోనే అది కంపేర్ చేయబడుతుంది. ఈ రోజున ఏదైనా సరే ఉద్యోగాలు కావచ్చు, మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒకే ఒక సంవత్సరం 2.5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము. కనుక ఉద్యోగాలు కానీ లేక హౌసింగ్ కానీ ఏదైనా సరే చివరికి బియ్యం విషయం కానీ కంపారిజన్ కాంగ్రెస్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఒక్క నిమిషం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ అంతా ఒక్కటే. వాళ్ళు ఒకరికొకరు మాడుకుంటే ఎట్లా? ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట రామయ్య గారు చెప్పాలి, చంద్రబాబు చెప్పాలి. ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట భారత ప్రభుత్వం ప్రకటించిందా? ఏదో ముగ్గురు కూర్చొని ఆఖరికి అక్కడ అశోక్ గజపతి రాజు కూడా అక్కడ ఆ రోజు లేడండి. ఎవరో ముగ్గురు కూర్చొని ఏదో ఇది ఇస్తా ఉంటే అవన్నీ కూడా ఆ రోజు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలతోటి పికప్ చేసి తగ్గించి పెట్టారు. రాయలసీమకి 24,000 కోట్ల రూపాయలు రావాలి ఏవండి. కాబట్టి తప్పించుకునే మాటలు. మోడీ అంటే తెలుగుదేశం పార్టీకి భయం, అంతకంటే నాకు అర్థమైంది లేదు. ఈ రోజున ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఇవ్వమని చెప్పారు. బీజేపీ వాళ్ళు ఇది ముగిసిన అధ్యాయం అని ప్రకటించారు. సర్దుకుపోదాం లేని బాబు గారు ప్రకటించారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే. మేమే ఇస్తాం దాన్ని. దాదాపు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది కూడా ఎన్నికల కాదు, ప్రజల అజెండాలో ఉంది. ప్రత్యేక హోదా అనేది ప్రజల సెంటిమెంట్ గా ఉంది. ఈరోజు మనం ఓటింగ్కి వెళ్తా ఉన్నాం. 90%, 99% దాదాపు అనుకూలంగా ఇస్తున్నాం. ప్రత్యేక హోదా ఒక ఇంపార్టెంట్ అజెండాగా మారుతుంది. కాబట్టి ఊరికి తప్పించుకునే మాటలు ఎన్నికలనేటటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆ రోజు రాజ్యసభలో ఇచ్చినటువంటిది, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో మోడీ గారు ఇచ్చినటువంటిది, ఇన్ని విషయాలు ఉండగా ఈరోజు దీన్ని దాటుకుని ఎలక్షన్ అనేటటువంటి తెలియదు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలో వస్తాం అనేటటువంటిది కాదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అనేటటువంటి ఆయన వాడుతున్నారు. ఏడాదిలోనే కావచ్చు, 2 ఏళ్లలోనే కావచ్చు, 2 వేళ్లలోనే కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అనేటటువంటిది అంటున్నారు తప్ప ఏడాది తర్వాత మేము అధికారంలోకి వస్తామని అనడం లేదు. అది ఇందాక డెమోక్రసీ గురించి శైలజనాథ్ గారు మాట్లాడారు కనుక నేను కోట్ చేస్తాను. ఫైనల్ గా రామయ్య గారు, అన్ని పార్టీలకు ముఖ్యంగా మీ ప్రతిపక్ష పార్టీలకు ఎజెండా ప్రత్యేక హోదా కాబోతోంది. సో ఈ లోపే మీరు దానికి సంబంధించి ఏదో క్లారిటీ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా అధికార పార్టీకి ఇబ్బంది అయ్యే అంశమే అవుతుంది కదా. ఏమేమో ఇబ్బంది ఉంటుందండి. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజలను మమ్మల్ని నమ్ముతారండి. వీళ్ళందరినీ నమ్ముతారని ఊరికేదో ఒక ఎండమావులాగా వాళ్ళకి కనపడుతుంది తప్పితే ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్న పనికి సంతృప్తికరంగా ఉన్నారు. భవిష్యత్తులో మేము చేయబోయేదాన్ని కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు, మా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తు కూడా మాదేనండి. వీళ్ళందరూ కదా రేపు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు తెలుస్తుంది. రిషి గారు లేని ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం పాకులనే పార్టీ అది. ప్రత్యేక ప్యాకేజీ లేదు, చట్టబద్ధత కోసం ప్రయత్నం. మాత్రం ప్రజల మధ్యలో ఉంటాం. ఎవరెవరు ఎక్కడ ఉంటారో, ఏ పరిస్థితిలో ఏ గుహలో దాక్కుంటారో భవిష్యత్తు తెలుపుతుంది. ప్రజల మధ్య ఉంటాం. ప్రజలు మమ్మల్ని ఆసక్తిగా మమ్మల్ని చూస్తారు. మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటారో భవిష్యత్తు తెలుస్తుంది. లక్ష్మీనారాయణ గారు, ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.